ఏంటి ఎన్ని చూసుకుని వెనక్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరం ప్రసన్న. నేను ఒంగోలు నియోజకవర్గం ఎస్టీ సెల్ వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు ఉదయం మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో కార్యక్రమాల్లో మేము ఉన్నప్పుడు నా తోటి సభ్యురాలు మహిళ గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి వచ్చి నా కాలు తొక్కి నా ముందు నిలబడింది. సో దానివల్ల ఒక చిన్నది అమ్మాయికి నాకు మధ్యలో ఇష్యూ జరిగింది. అయితే ఆమె భర్త వాంటెడ్గా నా మీదకి వచ్చి నన్ను దుర్భాషలాడి వల్గర్గా మాట్లాడి, నేను ఒక ట్రైబల్ మహిళని అని తెలిసి కూడా అతను ఒక బీసీ అయ్యుండి నా మీద వల్గర్గా మాట్లాడి నన్ను దూషించి నన్ను కొట్టాడు. దానికి సాక్ష్యం ప్రూఫ్ కూడా ఉందండి నా దగ్గర వీడియో. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్య ఆడపిల్లల మీదకి ఆడవాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గందరగోళం అవుతుంది. కానీ మగ మనిషి ఎంటర్ అవ్వకూడదు. కానీ ఆమె భర్త పోయినసారి కూడా ఇట్లాగే ఒక చిన్న ఇష్యూ మీద నన్ను వల్గర్గా బూతులు మాట్లాడాడు. సరే, ఆ రోజు నేను కామ్గా పార్టీ పరువుగా ఇదని నేను కామ్ అయిపోయాను. ఈ రోజు మళ్ళీ అదే అవకాశం చూసుకొని అతను నా మీదకి వచ్చి నా మీద చేసుకున్నాడు. 100 మంది సభ్యుల్లో నన్ను కొట్టాడు అతను. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. ఇది నా మీద జరగడానికి అతన్నైతే నేను వదిలిపెట్టనండి. పార్టీ పరువు కోసం మేము కష్టపడుతున్నాం. ఒక మహిళగా నా జోలికి వస్తే, ఒక ఆదిశక్తిగా నేను ఎలా నిరూపించుకోవాలో, నా విలువను ఎలా కాపాడుకోవాలని దానికోసం నేను ఫైట్ చేస్తాను. ఇది నేను మాత్రం తీవ్రంగా ఖండిస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి అండి. జయంతి కార్యక్రమంలో మేము కేక్ కటింగ్ సందర్భంగా అక్కడ నిలబడి ఉన్నాం అందరం. ఆ కార్యక్రమంలో పార్టీ పెద్దలు ఇంకా ఏం మాట్లాడలేదు. వాళ్ళ దృష్టికి కూడా పంపించాను, కాకపోతే ఫోన్లు ఎత్తలేదు. సో మహిళల అయితే మేము పార్టీ కోసం కట్టుబడి మేము ఆగిపోయే వాళ్ళమి. ఒక మగ మనిషి వాంటెడ్గా చేసుకుంటే ఏ ఆడపిల్లైనా ఎలా ఊరుకుంటుంది చెప్పండి? అది హర్షించదగిందేనా? పెద్దలు మీరు అందరూ అర్థం చేసుకోండి. మీడియా మిత్రులు కూడా. పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చానండి. ఓకే, థ్యాంక్ యూ.